దైవమా? మనం ఏ దినాల్లో ఉన్నామంటే ప్రభు వారి యొక్క రాకడ దినాల్లో ఉన్నాము అని నమ్ముచున్న వాళ్ళు చేయి చూపించండి. ప్రభు రాకడ దినాల్లో ఉన్నాము. రెండవది, ప్రభు రాకడ దినం ఎప్పుడు వచ్చినా కానీ పర్లేదన్న వాళ్ళు చేయి చూపించండి. ప్రభు రాకడ దినం అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడు వచ్చినా కానీ నేను సిద్ధంగా ఉన్నాను, వెళ్ళిపోయి ప్రభుతో పాటు నేను ఉంటాను. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మన బైబిల్ మిషన్ వారు అంటారు మరణాంత అంటారు. ఆ మాట వినేసరికి కొంతమందికి భయం, కొంతమందికి సంతోషం. ఎందుకని మరణాంత అంటే ప్రభువా త్వరగా రమ్ము అని అర్థం. ఆ మాట విన్నవాళ్ళు సిద్ధపడి ఉన్నవాడికేమో సంతోషం, ప్రభు వచ్చే ఎత్తబడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకేమో బాధ కదండి. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభు రాకడ కొరకు సిద్ధపడడానికి మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభు రాకడలో మరి మనం అందరం కూడా ఎత్తబడడానికి సిద్ధంగా ఉండడానికి మనం ఆలస్యం చేయకూడదు. ప్రభు రాకడ గురించి రాయబడింది, ఏ దినాన మీ ప్రభు వస్తాడో మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి అన్నాడు. దొంగ ఎలా వస్తాడో అలాగే ప్రభు వస్తాడు. ప్రభు రాకడ ఉంటుంది అంటే ఏంటి? దొంగ ఎలా వస్తాడో ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు కాబట్టి ప్రభు రాకడ కూడా అలాగే ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కానీ ప్రభు రాకడ దినాల్లో మనలందరినీ ప్రభావితం చేసేది ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, అనగా ఆదివారం పనిలోకి వెళ్ళిపోయేది, లేకపోతే ఒకవేళ పాలలో నీళ్ళు చుక్కలు కలిపేలా చేసేది కదండి, లేకపోతే అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధపరిచేది, లేకపోతే లంచాలు పుచ్చుకోవడానికి సిద్ధపరిచేది, లేకపోతే ఏదైనా చేయడానికి సిద్ధపరిచేది ఏంటంటే ఏంటి చెప్పండి? ప్రభావితం చేసేది ఏంటి? ప్రభావితం చేసేది డబ్బు కదండి. డబ్బున్నవాడు వెంటనే దినాల్లో నలుగురు ఉన్నారు. డబ్బున్నవాడికి ఎక్కడికి వెళ్ళినా కానీ న్యాయమే జరుగుతూ ఉంది. డబ్బే ప్రతి ఒక్కరిని కూడా ప్రభావితం చేస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. జాగ్రత్తగా ధన్యుడు అనగా దీవించబడినవాడు, ఆశీర్వదించబడినవాడు, భాగ్యవంతుడు, నిత్యము ఆనందించేవాడు అని అర్థం కదండి. డబ్బుంటే నిత్యము ఆనందం ఉంటుందో చెప్పండి? డబ్బుంటే నిత్యము సంతోషం ఉంటుందో చెప్పండి? డబ్బుంటే మరి నిత్యము మరి మన జీవితాల్లో సమాధానం ఉంటుందో చెప్పండి కదండి. ఓ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, డబ్బు ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదండి. డబ్బు లేనివాడికి, సరైన తిండి లేనివాడికి ఆ పూటకి ఏదో కడుపు నింపుకొని చక్కగా చెట్టు కింద నిద్రపోతూ ఉంటాడు. మరో మాట మీకు జ్ఞాపకం చేయనా, మంచి నిద్ర ఉన్న వాళ్ళకి తెగుళ్ళు రావండి. ఎవరికైతే నిద్ర లేదో, ఎవరికైతే టెన్షన్లో ఉంటారో వాళ్ళకే తెగుళ్ళండి. డబ్బు ఎంత ప్రభావితం చేస్తుందంటే, తాళాలు ఇస్తామా చంపేనా అంటే కనీసం చచ్చిపోవడానికి ఇష్టపడతారు కానీ తాళాలు ఇవ్వడానికి ఇష్టపడరు. చచ్చిపోయి వాళ్ళు ఇచ్చేదేంటి తాళాలు? తణుకులో కూడా ఒకసారి ఇలాగే జరిగింది. ఒక వృద్ధురాలు ఇంట్లో ఉంది. ఇంట్లో ఉండేసరికి ఒక దొంగోడు వచ్చాడు. దొంగోడు వచ్చిన తర్వాత ఆ కన్నం వేశాడు. ఆ తాళాలు దగ్గర ఉన్నాయి. ఇది నిజంగా జరిగిన సంఘటన. చివరికి అడిగాడు, తాళాలు ఇస్తావా చంపేనంటే ఆ చెప్పిన మాట ఏంటంటే, నువ్వు చంపేసినా ఇష్టమే కానీ చంపేసినా తాళాలు ఇవ్వను. నిజంగా పొడి చేశాడు. పొడి చేసి తాళాలు తీసుకుని డబ్బట్టిపోయాడు. ఎందుకంటే ధనం అంటే అంత ఇష్టం మనకి. కాబట్టి మాస్టర్ గారు, ధనం అంటే ఇష్టం లేనివాడు ఎవడున్నాడండి?
పిచ్చిగా మాట్లాడుతున్నారు, ధనం మూలం ఏదో జగత్తు కదండి అని చాలామంది మాట్లాడుతుంటారు. ధనం ఉంటే కొండ మీద కోతైనా కూడా దిగొచ్చేస్తుంది కదండి. ఏంటని మీరు ఏం మాట్లాడుతున్నారు, అర్థమవుతుందా? మనిషి బ్రతికేది దేనికండి అని నానా రకాలైన ఆలోచనలు మన మనసులో వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి అయితే ఏమొస్తాయండి, పాస్టర్ ఇలా మాట్లాడతాడు కానీ ఇతను ధనం లేకపోతే ఇతను ఉండగలడా అనేటటువంటి ఆలోచన కొంతమందికి కూడా వస్తుంది. కూర్చున్న మనందరికీ కూడా ఆ మాటలు వినేసరికి ఈయనేదో పిచ్చి పాస్టర్లాగా ఉన్నాడు, ధనం అక్కర్లేదు అంటాడు, దేవుడే కావాలంటాడు ఏంటని చాలా మందికి చాలా ఆశలు కూడా వస్తూ ఉంటాయి. ఈ రాత్రికాల సమయంలో ధనాన్నే నమ్ముకుని ధనాన్నే చూసుకుని దేవుడిని విడిచిపెట్టి మరి దేవునికి దూరం అయిపోయి దేవుడు లేకుండా చనిపోయిన వారి పరిస్థితి ఏమైందో, ధనాన్ని విడిచిపెట్టి దేవుడిని హత్తుకొని దేవుడి కొరకు జీవించిన వ్యక్తి జీవితం ఏమైంది రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రికాల సమయంలో 4 ధనవంతులను నేను ముందు పెడతాను. అంటే అది ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ ఎట్టినో బైబిల్ గ్రంథంలో లోకా సువార్తలో 4 ధనవంతులు ఉన్నారు. ఒక్క లోకా సువార్తలోనే ఆ 4 ధనవంతులని రాత్రి మీ ముందు పెడతాను. ఆ 4 ధనవంతుల్లో 3 ధనవంతులు ఒక ఎత్తు అయితే ఒక ధనవంతుడు మరొక ఎత్తు. ఆ 3 ధనవంతుల పరిస్థితి ధనాన్ని నమ్ముకున్నారు, ధనాన్ని నమ్ముకుని జీవించారు, ధనం కొరకే వాళ్ళు బ్రతికారు. చివరికి ధనం కొరకు బ్రతికిన వాళ్ళు ఏమైపోయారో, ధనాన్ని విడిచిపెట్టి దేవుడి కొరకు బ్రతికిన వ్యక్తి ఏమయ్యాడో. అయితే చివరిగా మన జీవితాల్లో మనం దేన్ని నమ్ముకోవాలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకను మొట్టమొదటి ధనవంతుడిని మీరు జ్ఞాపకం చేస్తాను. లోకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనం నుండి 20వ వచనం వరకు ఒకసారి మనం చదువుకుందాం. నేనే చదువుతాను, మీరు మాత్రం జాగ్రత్తగానే. లోకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనం నుండి 20వ వచనం వరకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఎలాగో చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందుననుకునేను. అయితే దేవుడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగనని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగే ఉండునని చెప్పాను. ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు అని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 13వ వచనం కానించుంది. ఆ జన సమూహాల్లో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలని నా సహోదరుడితో చెప్పుమని ఆయన అడగగా, ఆయన పోయి నీ మీద తిరపరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోపమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలము కాదు. ఒకని కలిమి, ఒకని సంపద ఎక్కువైపోవడం వల్ల అది వాడి జీవితానికి ఏమాత్రం మంచిది కాదు అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకడు వచ్చాడు ఆయన దగ్గరికి. వచ్చి అన్నాడు, యేసు ప్రభువా, నువ్వు నాకు తగు తీర్చాలి, నువ్వు న్యాయం తీర్చాలి అన్నాడు. ఎరా ఏమైందిరా, ఏంట్రా అని అడిగితే ఆ చెప్పిన మాట ఏమిటని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏమి లేదు కనయ్యా, మా నాన్న ఆస్తి సంపాదించి పెట్టి వెళ్ళిపోయాడు, మేమిద్దరం అన్నాదమ్ములం. అయితే మా అన్నయ్య నాకు వాటా
మంచిది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అన్నారు కదండి, తమ్ముడు చంపేస్తే మొత్తం అంతా నాకే ఉండిపోద్దని. తమ్ముడు చంపేసేవాళ్ళు ఉన్నారు. అన్నయ్యని చంపేస్తే మొత్తం అంతా నాకే ఉండిపోద్దని అన్నయ్యని చంపేసేవాళ్ళు ఉన్నారు కదండి. ధనం గురించి ఏది చెయ్యాలన్నా చేసేవాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు చంపేస్తే ఆ మధ్య వార్తలు చూస్తూ వచ్చాం. తల్లిదండ్రులు ఆస్తివారు అడుగుతూ ఉంటే వాళ్ళని చచ్చేదాకా ఎవరంటున్నారని ఆ ముందుగానే చంపేస్తున్నటువంటి కొడుకులు కూడా ఈ దినాల్లో ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి అటువంటి కేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఏమనాలైనా, ఒరే నువ్వు చాలా అన్యాయం పడతా ఉన్నావు, నువ్వు చాలా ఇబ్బంది పడతా ఉన్నావు, నీకు అన్యాయమే జరిగింది, న్యాయం జరగలేదు, సరే నేను చూసుకుంటాను, మీ అన్నయ్య నేను చెప్తే ఎట్లాగే నేను చేస్తానులే అన్నా. ప్రభు వారు చెప్పిన మాట ఏమిటని మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు ఏ విధమైన లోపమునకు ఎడమయ్యాక అన్నాడు. లోపమనగా అత్యాస, ఎడమివ్వడం అంటే చోటెవద్దు అన్నాడు. అనగా ఈ ధనాన్ని కోరుకోవద్దు అన్నాడు. ఎందుకంటే ఒకని కలిమి విస్తరించడం వలన, ఒకటి సంపద ఎక్కువైపోవడం వలన వాడి జీవితానికి మాత్రం కూడా మంచిది కాదని ఆ కింద ఆ ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభు తన దగ్గరికి వచ్చినోడితో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, సరేరా నీకు మాట చెప్తా, నేను మీ అన్నయ్యని అడిగే ముందుగా, మీ అన్నయ్యతో చెప్పే ముందుగా నేను ఒక విషయాన్ని చెప్తాను. అది చెప్పిన తర్వాత, జరిగిన తర్వాత నేను మీ అన్నయ్యని అడగాలో అడగకూడదు నువ్వు చెప్పు అని ఒక విషయాన్ని చెప్పుకుంటా వచ్చాడు. అదేవిధంగా ఒక ఊళ్ళో ఒక ధనవంతుడు ఉన్నాడు అని పరిచయం చేస్తా ఉన్నాడు. వాడికి చాలా భూమి ఉంది. ఆ భూమి చాలా ఎక్కువగా పండిపోయింది. పండిపోయిన తర్వాత వాడికి టెన్షన్ ఎక్కువైంది. పండిపోయిన తర్వాత వాడికి మర్యాద ఎక్కువైంది. పండిపోయిన తర్వాత వాడికి బెంగ ఎక్కువైంది. ఇదేంటండి పాస్టర్ గారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు? పంట లేకపోతే టెన్షన్ కావాలి, పంట లేకపోతే మర్యాద కావాలి, పంట లేకపోతే బెంగ కావాలి, పండిన తర్వాత ఎందుకంటే టెన్షన్ అంటారేమో. ఎందుకంటేనంట ఈ పంట అంతా నేను ఎక్కడ దాచుకోవాలి? అంత పంట పండింది. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. అందరికీ కూడా అంత పండాలి పంట కదండి. అంత పంట పండితే అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ పంట అంతా కూడా నేను ఎక్కడ దాచుకోవాలి, ఎలా దాచుకోవాలి? ఎందుకంటే అప్పటికే గొడవస్ ఉన్నాయి. అయితే ఆ గొడవస్లో అంతవరకు పండే పంట ఆ గొడవస్కి సరిపోతా ఉంది. ఇప్పుడు పండిన పంట ఎక్కువగా పండింది. రైతులు అన్న వాళ్ళకి తెలుస్తుందండి, ఒక్కొక్కసారి 30 ఎకరానికి 30 బస్తాలు పండే చేనే ఒక్కొక్క టైంలో 50 ఎకరాలు పండుతా ఉంటారు. ఆ 30 ఎకరాలకు సరిపడిగా గొడవస్ కట్టుకున్నాడు. ఇప్పుడు 50 ఎకరాలు పండింది. 50 ఎకరాలు పండిన తర్వాత ఏం చేయాలనేటటువంటి ఆలోచనలో పడిపోయాడు. వెంటనే ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, ఇప్పుడు వరకు ఉన్న గొడవస్ అన్నీ పడగొట్టేద్దాం, ఈ గొడవస్ అన్నీ పడగొట్టేసి పెద్ద గొడవస్ కట్టేద్దాం, అందులో నా ధాన్యాన్ని నా ఆస్తిని సమకూర్చుకుంటాను. ఇవన్నీ కూడా తనలో తాను ఆలోచించుకుంటా ఉన్నాడు. సమకూర్చుకొని నా ప్రాణంతో నేను చెప్పుకుంటా ఉన్నాను. ఏమని? నా ప్రాణంతో ప్రాణమా కదండి. ఎవరిదండి ప్రాణం? మీద ప్రాణం, మీద ప్రాణం, మీది ప్రాణం అయితే మీరు ఎప్పుడు చచ్చిపోవాలంటే అప్పుడే చచ్చిపోతారు. ఎంతకాలం బతకాలంటే అంతకాలమే బతుకుతారు. నీకే బెగ్గ చీకు చింత మరణం అంటే అసలు భయం ఎవరికి కూడా అక్కర్లేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. వాడు అనుకుంటా ఉన్నాడు, నా ప్రాణంతో ప్రాణమా, నువ్వు అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని సమకూర్చబడింది, సుఖించు, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. చెప్పుకోలేదండి, రిహార్సల్ వేశాడు అంతే. ఏం చేశాడు? రిహార్సల్ వేశాడు. నేను ఎలా చెప్పుకుంటానో అనుకున్నాడు అంతే, చెప్పుకోలేదు. మరి ఎప్పుడు చెప్పుకుంటాడో, ఆ పిల్లలు చెప్పుకుంటాడో, మరొక గంటలో చెప్పుకుంటాడో, మరొక అర్ధ గంటలో చెప్పుకుంటాడో వాడు తెలియదు. సరే ఎలా చెప్పుకుంటానో అనుకున్నాడు కదండి. ఇంతలో నువ్వు మాట వినపడ్డది, వెర్రోడా అన్న మాట వినపడ్డాడు. ఏంటి వెర్రోడు అంటున్నాడు? ఎవరు నన్ను? ఇంత ధనవంతుడిని, ఇంత పేరు ప్రఖ్యాతులు గలవాడిని, ఇంత ఆస్తి ఐశ్వర్యం ఉన్నవాడిని నన్ను వెర్రోడు అంటాడా అని ఆలోచనలో పడేటప్పుడు ఇంకో మాట వినపడుతుంది, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు అనగా విడవలసి
సంపాదించినవి లేక నువ్వు సిద్ధపరిచినవి ఎవరు అవుతాయని అతనితో చెప్పాను అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యాక్చువల్గా అయితే అతను చేయవలసిన పని ఏంటంట, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం చదువు. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదనుకొనవలెను. అట్టివానికి దేవుడు హృదయానందం దయచేసి ఉన్నాడు కనుక అతడు తన ఆయుష్కాలమంతయు దినములను జ్ఞాపకం చేసుకొనడు అనే మాట. ఏమనుకోవాలంటే, ఎవరికైనా పంట బాగా పండితే, ఎవరికైనా ఏదైనా కలిసి వస్తే వాళ్ళు అనుకోవలసింది ఏంటంటే, ఈ స్థితి దేవుని వలన నాకు కలిగింది అనుకోవాలి. అంతేనంటారా? దేవుని వల్ల నాకు కలిగింది అనుకుని దేవుని నామాన్ని మహిమపరచాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. ఎందుకు అనగా సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో 22వ వచనంలో మాట రాయబడింది. చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం చదువు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. అర్థమైంది? నీకు ఐశ్వర్యం ఉంది అంటే, నీకు ఐశ్వర్యం వచ్చిందంటే దాని వెనకాల దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది. కానీ నువ్వు అనుకుంటూ ఉన్నావు, నా కష్టము వలన, నా తెలివి వలన, నా జ్ఞానం వలన ఈ ఐశ్వర్యం నాకు వచ్చింది అనుకుంటున్నావు. కానీ బైబిల్ అంటది యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టార్జితం వలన ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. అర్థమైందండి మీకు? కాబట్టి మన చదివిన లేఖన భాగంలో ఇతడు ఏమనుకుంటున్నాడంటే, నా ఆస్తి అంటాడు, నా కొట్లు అంటాడు, నా ధాన్యము అంటాడు, చివరికి ఎక్కడ దాకా వెళ్ళిపోడంటే నా ప్రాణము అన్నాడు. ఎవరిదండి ప్రాణం? ఈ ప్రాణం ఎవరిది? మీ అమ్మ ఇచ్చిందా? మీ నాన్న ఇచ్చాడా? లేకపోతే మీ మంత్రి గారు ఇచ్చారా? ఎవరిచ్చారండి ఈ ప్రాణం? ఎవరిచ్చారు? తల్లి గర్భంలో ఎవడు పెట్టాడో ఆయనే ఇచ్చాడు ఈ ప్రాణాన్ని. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ ధనవంతుడు ఆ సత్యాన్ని మర్చిపోయినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ధనాన్నిచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పలేదు, కనీసం దేవుని పనికి ఏమాత్రం కూడా ఇవ్వలేదు, లేక అవసరంలో ఉన్న వారికి, ఇబ్బందులు ఉన్న వారికి ఎవరికైనా కొద్దిగా వెళ్తామన్న ఆలోచన కూడా లేదు. అతని ఆలోచన ఎప్పుడు కూడా దేని మీద ఉందంటే, తన స్వప్రయోజనానికి, తన స్వార్థానికి, తన సుఖానికి అనుభవించాలి, పొందుకోవాలనేటటువంటి ఆలోచనలో అతడు ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కదండి. కాబట్టి అతను మాట్లాడుతూ చెప్పిన మాట ఏమిటి అనగా, సుఖించు, తిను, త్రాగు, సంతోషించుమని చెప్పుకుందును అనుకునేను. అర్థమైందండి? ఎవరి తినడం, త్రాగడం, సుఖించడం మానవుని చేతుల్లో ఉందా? చెప్పాలి. మానవుని చేతుల్లో ఉందా? మొన్నసారి ఒక వార్త చూశాను. ఏంటంటే, కోడి మనసు ముక్క గొంతులో అట్టబడి చచ్చిపడి, టాబ్లెట్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి చచ్చిపోయారు. అమ్మా, మన చేతిలో ఎక్కడ ఉంది ప్రాణం? అందుకని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఓ చక్కని మాట రాయబడింది, మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. అదే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి? కొట్టని చెప్పట్ల. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నువ్వు భోజనం చేసి సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఒక
ఆయన సెలవు కావాలంట. ఎవరైనా నీ సృష్టికర్త, ఎవరైనా నీ రక్షణకర్త, ఎవడైనా నువ్వు ఉన్న స్థితికి మూలం దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి కూడా సాధ్యమో కాదు. కాదు కాదు సునాయాసంగా చెప్పేస్తాం. మనం ఏమని చెప్పేస్తాం? రేపు పొద్దున్న అక్కడికి రావాలని అనుకో, వచ్చేస్తాను అంటాం కదండి, వచ్చేస్తానంటాం. కానీ మనం ఏమనాలంటే ప్రభు చిత్తమైతే వస్తాను అనాలి. యాకోబు పత్రికలు అంటున్నాడు, నేడైనను రేపైనను ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించారంటే చెప్పుకున్న వాళ్ళేనా రేపేమి సంభవించినో మీకు తెలీదు. మీ జీవం వ్యాపాటిది. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు. స్టీవెన్సన్ గారు చక్కని పాట రాశారు. ఏం పాట అది? కొంతసేపు కనపడి అంతలోన మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనపడి అంతలోనే రాయి జీవితం, లోకాన కాదేది శాశ్వతం. దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనపడి అతని మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కదండి, ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతము అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన జీవితం, మన ప్రాణం, మన బ్రతుకు మన చేతుల్లో లేదు. మనం ఎటువంటి వాళ్ళు అంటే నీటి బుడగ లాంటి వాళ్ళు అన్నారు, గాలి లాంటి వాడు అన్నాడు, చేత నుండి జారి నీటి బిందువు లాంటి వాడు అన్నారు. అంతమటికే కాదు, నీడ లాంటి వాడు అన్నారు, ధూళి లాంటి వాడు అన్నారు. అనేక రకాల మన ప్రాణం చాలా స్వల్పం, చాలా అల్పం. అర్థమైందండి? అందుకనే మనం ఎప్పుడు ఏమైపోతామో ఎవరికి కూడా తెలియదు. పేపర్లో చూస్తుంటే 4 సంవత్సరాల అమ్మాయి గుండెపోటు అంటున్నాడు, 10 సంవత్సరాల అమ్మాయికి గుండెపోటు అంటా ఉన్నారు. ఎక్కడ మీ కోట్లు కదండి? మనకే మాత్రం కూడా గ్యారంటీ లేదు. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఇలా వాక్యములు 3వ అధ్యాయం 37వ వచనాన్ని ఒకసారి చదవండి స్పీడ్గా. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 37వ వచనం. ఇద్దరు కదా విలాప వాక్యాలు ఇర్మియా తర్వాత ఉంటారు చూడండి. 3వ అధ్యాయం. ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చువాడు ఎవడు ఉన్నాడా? రేపు వచ్చేస్తానబ్బాయి అక్కడికి అని మాట ఇచ్చేసి నెరవేర్చగలమా? రేపన్నది మన జీవితాల్లో చూడకపోవచ్చు కదండి. చాలాసార్లు చెప్పుకుంటా ఉంటా, 1 గంట ముందు నాతో మాట్లాడాడండి. ఎంతసేపు? ఎంత ముందండి? 1 గంట ముందు నాతో మాట్లాడాడండి. గంట ముందే, గంట అక్కర్లా, 1 నిమిషం సరిపోదు. మన జీవితం అంతా కూడా క్షణభంగులు. కాబట్టి ఇతడు అన్నాడు, నా ప్రాణంతో ప్రాణము సుఖించు సంతోషించు అని చెప్పుకొందుననుకొనెను. చెప్పుకోలేదు. వెంటనే దేవుడు అన్నాడు, వెర్రోడా అన్నాడు. ముందేమన్నాడు? ఏమని ప్రారంభించాడు అతనితోటి? ఒక ధనవంతుని భూమి అని ధనవంతుడు అన్నాడు బుద్ధిగా. లాస్ట్లీ ధనవంతుడు ఏమైపోయాడంటే వెర్రోడు అయిపోయాడు. ఎందుకంటే ఆ ధనం అతన్ని వెర్రోడు చేసేసి కదండి. దినాలు చాలా మంది
చూసి, దేన్ని చూసి? ధనాన్ని చూసి కదా. ధనం శాశ్వతమా? ధనం శాశ్వతం కాదు. చివరికి ఏమయ్యాడంటే అతడు ఆ రాత్రి తన ప్రాణాన్ని వదిలేశాడు. నేను ఇతను పెట్టిన పేరు ఏంటంటే ధనాన్ని పోగు చేసుకుని ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు కదండి. ధనాన్ని పోగు చేసుకున్నాడు, కొట్టలో కూర్చుకున్నాడు, ఏమైపోయాడు? ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అనగా దేవుడు లేని స్థలానికి పోయాడు. రెండో ధనవంతుడు మీకు జ్ఞాపకం చేస్తారు. అదే లూకా సువార్త 16వ అధ్యాయం 19 నుంచి 24 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడే. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు 2 ముక్కలతో ఆకలి తీర్చుకొనబోనెను గాని, అంతేకాక కుక్కలు వచ్చి వారి కురుపులు నాకెను. దరిద్రుడు చనిపోయాడు, దేవదూతల చేత అబ్రహాము అనుకుంటే కొనుక్కోబడ్డాడు. ధనవంతుడు కూడా చనిపోయి బాధ పెట్టబడ్డాడు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతను రొమ్మును ఆనుకుని ఉన్న లాజరు తండ్రి అయిన అబ్రహామును ఆయన కనికరపడతాను, లేదు నేను ఉంచిన నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు, నేను అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పెను అనే మాట. మన చదివిని లేఖ భాగంలో మనకు కనపడే ధనవంతుడు తనకున్న ధనాన్ని చూసుకుని బహుగా సుఖపడుతూ ఉండేవాడు. అదే ఊళ్ళో లాజరు అనే దరిద్రుడు ఉన్నాడు. వాడు కురుపులతో నింపబడి బహుగా బాధపడుతూ ఉండేవాడు. లాజరు పేరు పెట్టి దరిద్రుడు అన్నారు. ధనవంతుడికి మాత్రం పేరు లేదు బైబిల్లో, ధనవంతుడే రాయబడి. మీకు అర్థమైందంటే ఒక్కొక్కరికి పేర్లు అంటే తెలియదు, వాళ్ళ పొజిషన్ వాళ్ళ స్థితిగతులే తెలుస్తాయి. ఇప్పుడు మన కలెక్టర్ గారి పేరు ఎవరికన్నా తెలుసా? మీకు తెలుసా? కూర్చున్న వాళ్ళకి ఎవరికన్నా తెలుసా? ఏమంటారంటే కలెక్టర్ గారు అంటారు. ఎంఆర్ఓ గారి పేరు తెలుసా? ఎంఆర్ఓ గారు అంటారు. మున్సిపల్ కమిషనర్ పేరు తెలుసా? కమిషనర్ అంటారు. వాళ్ళ యొక్క పదవిని బట్టి, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని బట్టి వాళ్ళ పేర్లు వాడరు. వాళ్ళ పేర్లు వాడితే ఒకవేళ వాళ్ళు తగ్గిస్తున్నామేమో అన్నటువంటి ఆలోచన వస్తారు. వాళ్ళ పేర్ల కంటే వాళ్ళు ఇష్టపడేది వాళ్ళ యొక్క పదవిని పలకడమే ఇష్టపడతారు వాళ్ళు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారిని పేరు పెట్టి పిలవడం కంటే ఎమ్మెల్యే గారు అంటే ఆయన ఇష్టపడతాడా, లేకపోతే పేరు పెట్టి పిలిస్తే ఇష్టపడతారా? కదండి. పేరు పెట్టి పిలిస్తే అదో రకంగా ఉంటుంది, ఎమ్మెల్యే గారు అంటే అదొక రకంగా ఉంటారు. కాబట్టి ధనవంతుడు ఆ ఆస్తి ఎక్కువైపోయినాడు. ఈయన పేరు రాయలే పరిశుద్ధ గ్రంథంలో. ఏమి రాయబడిందంటే ధనవంతుడు అని రాయబడింది. ఒక వాటి మీకు జ్ఞాపకం చేస్తాను. డబ్బులు బాగా ఎక్కువగా ఉన్నవాడిని లక్షాధికారి అంటారు, ఇంకా ఎక్కువ ఉన్నవాడిని కోటీశ్వరుడు అంటాడు, ఇంకా ఎక్కువ ఉన్నవాడిని మిలియనీర్ అంటారు, ఇంకా ఎక్కువ ఉన్నవాడిని ధనవంతుడు. అంటే అంత డబ్బు ఉంది ఇతనికి. ఇతనికి ఎంత గొప్పోడో అతడు వేసుకున్న బట్టలు చెప్పేస్తా ఉన్నాయి. అతడు ఓదారంగు బట్టలు, సన్నపు నారు వస్త్రాలు ధరించేవాడు అని అర్థం. ఓదారంగు అనగా 2 రంగులు కలిసి ఉంటాయి అందులో, జాగ్రత్తగా. ఒకటి ఎరుపు రంగు, రెండోది నీలము రంగు. ఎరుపు రంగేమో మానవత్వానికి సాదృశ్యం, నీలము రంగేమో ఉన్నతమైన స్థితికి సాదృశ్యం. అనగా ఇప్పుడు అతడు వేసే బట్టలు బట్టి ఆడు గొప్పవాడైన మనిషి అని అర్థం అన్నమాట. ఒక్కొక్కడు ఉన్నాడు అదే ఊళ్ళో. ఎవడంట? లాజరు. ఇదంతా మనకు తెలుసు. వాడు ఒంటి మీద ఏమో, ఈడొంటి మీద ఏమో చక్కని ఖరీదైన బట్టలు ఉంటే వాడి ఇంటి మీద ఏమున్నాయి? ఏమున్నాయి? కురుపులు. బట్టలు వేసుకోవడానికి కూడా లేదు. ఇంతంత గెట్టలు పెరిగి చిరిగిపోతా రసికాడుతూ ఉంటే బట్టలు వేసుకోకపోతేనే ఫ్రీగా ఉంటుంది, కానీ బట్టలు వేసుకుంటే బట్టలకు అంటుకుపోయి ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఇతడు
కనీసం లాజరును పలకరించేవాడు కానీ లాజరు వంక చూసేవాళ్ళు కానీ ఎవరు కూడా లేనే లేరు. కానీ గొప్ప సంగతి ఏంటంటే ధనవంతుడు తన ధనాన్నే నమ్ముకుని ధనాన్నే ఆశ్రయం చేసుకుని ధనాన్నే దేవుడిగా చూసుకుని బహుగా సుఖపడతా ఉన్నాడు. దరిద్రుడైతే తన కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, వ్యాధుల్లో, బాధల్లో దిక్కులేని వారికి దేవుడే దిక్కంటూ కదండి, దిక్కులేని వారికి దేవుడే దిక్కంటూ ఆ దేవుణ్ణి పట్టుకొని దేవుణ్ణి నమ్ముకొని దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది, జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం చదవాలి. పేదవాడు అన్నది కరెక్ట్ చదవమ్మా. పేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు. అర్థమైందండి? పేదోడు చుట్టోళ్ళందరికీ కూడా అసహ్యుడు. మన చుట్టోళ్ళు ఎవరైనా పేదోళ్ళు ఉంటే మనం ఇంట్లో ఏదైనా పక్షులు జరుగుతుంటారు కబురు పాపం. అవునా? నిజమా కాదా చెప్పండి? వాళ్ళ కబురు పాపం, వాళ్ళ లెక్క చేయవు, వాళ్ళు అసలు మన చుట్టాలే అనుకో. అటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళిద్దరూ కూడా అకారాలు తినాలని చచ్చిపోయారు. ఎంత గొప్పోడైనా, ఎంత దరిద్రుడైనా, ఎంత ఎటువంటివాడైనా చావు మాత్రం చావు. అది చాలాసార్లు అంటా ఉంటారు, కాంపోజిట్ చావు చావనంట. చావు తప్పదు. అయితే ప్రభువుని అంగీకరించిన ఆ దరిద్రుడు ప్రభు దగ్గరికి పోయాడు. ప్రభు లేనటువంటి ఆ ధనవంతుడు ఎక్కడ పోయాడంటే పాతాళానికి పోయాడు. ఇప్పుడు నేను ఏమంటానంటే ధనాన్ని అనుభవించి పాతాళమునకు పోయినటువంటి ధనవంతుడు. ఫస్ట్ వాడు ఎవరు? ధనాన్ని పోగు చేసుకుని ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రెండవడు ధనాన్ని అనుభవించి ఆడు పోగు చేసుకున్నాడు కానీ అనుభవించలా. ఈడు అనుభవించి దేవుడిని లేకుండా జీవించి పాతాళానికి పోయిన ధనవంతుడు. మూడో ధనవంతుడి దగ్గరికి వెళ్దాం. ఇదే లోక సువార్త 18వ అధ్యాయం 18వ వచనం నుండి 26వ వచనం వరకు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడని యాలు చెప్పుచున్నాను. దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ తల్లిదండ్రులకు సన్మానింపమని ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుతూనే ఉన్నానని యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉంది, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగుతుంది, నీ వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని వ్యసన పడగా యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము అనే మాట. మూడవ ధనవంతుడిని మీ మధ్య తీసుకొచ్చాడు. ఈ ధనవంతుడు ఎటువంటి వాడనగా ఇందులో అధికారి అని రాయబడింది. రెండవదిగా 23వ వచనం అతడు మిక్కిలి ధనవంతుడు అని రాయబడింది. అదే మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో చూస్తే 17వ వచనం నుండి అతడు యవనస్తుడు అని రాయబడింది. జాగ్రత్తగా ఇప్పుడు అతడు యవనస్తుడు, రెండవదిగా అధికారం ఉంది, మూడవదిగా ధనం ఉంది. జాగ్రత్తగా యవనస్తుడు అనగా ఏముంటుంది? యవనస్తుడికి ఏముంటుంది? కండలు తిప్పుతాడు కదా. యవనస్తుడికి ఏముంటుంది? కండలు, బలం అనగా బలవంతుడితను. అధికారి అనగా అధికారం ఉంది, ధనం ఉంది, బలం ఉంది, అధికారం ఉంది, ధనం ఉందండి. ఈ మూడు ఉంటే ఇంకా మనిషి పరిపూర్ణుడే అనుకోవాలి, ఒక రకంగా చెప్పాలి కదండి. ఆ మనిషి అంటే గొప్పవాడు ఎవరు? ఈ మూడు ఎవరు ఉండవు. ఉంటే అధికారం ఉంటుంది, బలం లేకపోవచ్చు, వయసు వెళ్ళిపోవచ్చు, ఒకవేళ
నిత్య జీవం లేదు. ఇతనికి అర్థమైంది ఏంటంటే, నాకున్న వాటన్నిటికంటే నిత్య జీవం చాలా గొప్పది. నాకున్న వాటన్నిటికంటే నిత్య జీవం నాకు చాలా అవసరం. నాకున్న వాటిని అన్నీ పెట్టినా కానీ నిత్య జీవం దొరకదు. నిత్య జీవం అంటే ఏంటి? చావు లేకుండా బ్రతకడమే, ఎప్పుడు కూడా బ్రతకడమే, ఎల్లప్పుడూ కూడా బ్రతకడమే. కాబట్టి నాకు నిత్య జీవం కావాలి అంటే ఒక్క యేసు క్రీస్తు ప్రభు దగ్గరే దొరుకుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగుతాయి. ఒక్కో మాట చెప్పిన, మనం యేసు ప్రభుని నమ్ముకునేది కూడా దేని గురించి అంటే నిత్య జీవం గురించి నమ్ముకుంటాం. అర్థమైందా? ఒకటి నిత్య జీవం ఉంది, రెండోది నిత్య నరకం ఉంది. ఆ రెండు నిత్యమే, ఆ రెండు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆ నిత్య జీవం పరలోకంలో ఉంటుంది, నిత్య నరకమేమో నరకములో ఉంటుంది. నిత్య అగ్ని కింద కాలం అంటే కొన్నాం. ఏది కోరుకుంటామంటే ఏది కోరుకుంటాం? పరలోకమే కోరుకుంటాం. అందుకే వచ్చాము. అతడు కూడా నిత్య జీవం సంపాదించుకోవాలని ప్రభు దగ్గరికి వచ్చి, మార్కు సువార్త 10:17 అయితే పరిగెత్తుకుంటూ వచ్చాడంట, సాగిలి పడ్డాడంట, నమస్కారం చేస్తా ఉన్నాడంట, ప్రభుని అడుగుతూ ఉన్నాడు, నాకు నిత్య జీవం కావాలి, దానికి వారసుడు అవ్వాలి, దానికి హక్కుదారుడు కావాలి, నేనేం చెయ్యాలి అన్నాడు. ప్రభు ఏదన్నా డబ్బు ఏమంటాడేమో ఇచ్చేద్దాం, లేకపోతే ఏదైనా అధికారం కావాలంటాడేమో అధికారాన్ని కూడా ఇద్దాం, ఏ లోటు లేదు కదా. కాబట్టి ఆ నిత్య జీవాన్ని నేను ఎలాగైనా పొందుకోవాలి, నిత్య జీవం నాకు చాలా అవసరం అనుకున్న ఉద్దేశంతో ప్రభు దగ్గరికి వచ్చేసాడు. ఒక విషయాన్ని మీకు చెప్పనా, నిత్య జీవము కొనుక్కుంటే దొరికేదైతే, నిత్య జీవము డబ్బుతో వచ్చేదైతే, ఈ దినాన్ని మనకి ఎవరికి కూడా నిత్య జీవం ఉండనే ఉండదు. ఎందుకంటే నిత్య జీవము ఖరీదు అసలు ఎంతో చెప్పలేదు. దానికి కానీ ఖరీదు పెడితే మామూలుగా పెట్టరు, కోట్లలో పెడతారు. కోటీశ్వర్లకే దొరుకుతుంది అది. కానీ గొప్ప సంగతి ఏంటంటే పైసా ఖర్చు లేకుండా, కానీ ఖర్చు లేకుండా నిత్య జీవము యేసు ప్రభుని నమ్మితే, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుంటే ఆయన నిత్య జీవ ప్రదాత నిత్య జీవాన్ని మనకి ఇస్తాడు. అందరూ కూడా నమ్మిన వాళ్ళు చెప్పట్లు పడతాడు. దేవుని నామానికి స్తోత్రము కలుగుగాక. యేసు ప్రభు అనుకున్నాడు, మానవుని జీవితంలో కోరుకోవలసిన కోరిక ఇతరులో ఉంది. మంచి కోరికతో వచ్చాడు, మంచి ఉద్దేశంతో వచ్చాడు. అతను కూడా ఎలా వచ్చాడంటే తప్పనిసరిగా నిత్య జీవాన్ని సంపాదించాలన్న ఉద్దేశంతోనే మోకరించాడు, సాగిలి పడ్డాడు, పరిగెత్తాడు, సంబోధకుడు అని ప్రభుని హెచ్చిస్తూ ఉన్నాడు. ఎలాగైనా నిత్య జీవాన్ని పట్టుకుని వెళ్ళిపోవాలని వస్తే ప్రభు అన్నాడు, ఏమన్నాడు? యేసు ప్రభు వారు ఏమన్నాడు? ఆజ్ఞలు పాటిస్తా ఉన్నావా అన్నాడు. ఈయనేమన్నాడు? బాల్యమునుండండి, నా ఊహ తెలిసిన కాడి నుంచి నేను 10 ఆజ్ఞల్లో ఒకటే కూడా సున్నైనా పుల్లైనా తప్పిపోకుండా తూచా తప్పకుండా పాటించేస్తున్నానండి అన్నాడు. అయితే ప్రభు వారు అన్నాడు, నీకు కొరతగా ఉందరబ్బాయి అన్నాడు. నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నా నిత్య జీవం నీకు దొరకలేదంటే యాక్చువల్గా ఆజ్ఞలు పాటిస్తేనే దొరికేయాలి. అయితే ఇంకోటి లోపం ఉన్న నీలో ఏంటి ప్రభా? ఏమి లేదురా, నీకున్న ధనాన్ని అమ్మేసి పేదలకు ఇచ్చే, దానికి సరిపడిగా పరలోకంలో నీకు ధనం కలుగుతుంది. నువ్వేం చేస్తావు? వచ్చి నన్ను వెంబడించు అంటే ప్రభు ఎందుకంటే నువ్వు నన్ను వెంబడించడానికి నీకు నాకు మధ్యలో ధనం అడ్డుగా ఉంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మాట ఉంది, ధనం ఎక్కడ ఉంటుందో మన హృదయం కూడా అక్కడే ఉంటుందంటే. మగవాళ్ళకి ఎడమ చేయకునే ఈ పక్కనే జేబులు ఉంటుంది. ఎందుకుంటుంది? మన గుండెంట లాక్ డబ్బు అని కొట్టుకుంటూ ఉంటుంది. ఈ పక్కన ఎందుకు ఉంటుందండి? డబ్బు ఇందులో పెడతాడు కదా, ఎడమ పక్కనే పెట్టాలి. డబ్బు 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 అని కొట్టుకుంటుంది గుండె అన్నట్లుగా కదండి. కాబట్టి ధనాన్ని విడిచిపెట్టు, ఎందుకంటే నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా. రెండో మాట అంటాడు, ఏ మనుషుడు కూడా దేవునికి సిరికి దాసుడుగా ఉండలేనడు. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు అక్కడే ఉంటుంది. కాబట్టి నీ ధనం పరలోకంలో పెట్టావనుకో, ఇక్కడ పేదలకు పనిచేసేవనుకో, పరలోకం ఉందనుకో, నీ మనసు అంతా కూడా పరలోకం అయిపోయి ఉంటాడు.
తీసేసి ప్రభు చెప్పిన మాట ఏంటంటే ధనాన్ని పంచేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగా. ఆయన వెంబడించడం కంటే గొప్ప భాగ్యమే ఉందండి. ఎమ్మెల్యే గారు వచ్చి మీ పేరు పెట్టి పిలిచి రారా అలాగే వెళ్దామన్నారనుకో, రానండి నాకు కాళ్ళ మీద అంటారా? చెప్పండి. మూడో కాలు మీద అదే సీఎం వచ్చి రేపు అలా గౌరవపడి అన్నాడు అనుకో, ఏం చేస్తారు చెప్పండి? ఎన్నో కాళ్ళ మీద వెళ్తారు? 10వ కాలు మీద వెళ్తారు. అవునా? యేసు ప్రభు ఒరే వచ్చిన వెంబడించినా ఆ ధనాన్ని ఇచ్చేదా పంచేదా పరలోకంలో నీకు ఉంటుందంటే వాడు మాత్రం ఏమాత్రం కూడా కదలేదండి. కింద రాయబడిన మాట, అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడడం అంటే నొచ్చుకున్నాడన్న. నువ్వు ఎలా మాట్లాడతావు అనుకోలేదు, అనుకుంటే నేను నీ దగ్గర రాలేకపోదు, నువ్వు ఇటువంటి వాడు అనుకోలేదు. ఇంతకాలానికి సంపాదిస్తే, ఇంత అన్యాయాలు చేసి సంపాదిస్తే, ఇన్ని రకాలుగా సంపాదించి, ఇంత కష్టపడి సంపాదిస్తే ధనాన్ని నమ్మేయమంటావా? ఇన్ని సంవత్సరాలు సంపాదిస్తే ధనాన్ని ఇచ్చేవంటావా? ఇక నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక వ్యసన పడితే వెళ్ళిపోతే యేసుప్రభువును చూసి అన్నాడు, ఆ ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అన్నాడు. చాలా కష్టము అన్నాడు. కాబట్టి చివరికి యేసు ప్రభువు లేకుండా నిత్యజీవం లేకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి వీడికి నేను పెట్టేది ఏంటంటే, వీడు ధనాన్ని కోరుకుని నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. చెప్పండి, మొదటోడు ఏం చేశాడు? ధనాన్ని పోగు చేసుకుని ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. రెండవడు ధనాన్ని అనుభవించి పాతాళానికి పోయాడు. మూడవడు ధనాన్ని కోరుకుని నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. 4వ ధనవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం. లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి వచనం నుండి 9వ వచనం వరకు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో సుఖపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడకూడని కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. యేసు ఆ మేడి చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగో, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూసి, ఏది చూసి? యేసు ప్రభువును సంతోషంతో అతడు చేర్చుకోవడం చూసి వాళ్ళంటారు, ఈ యేసు పాపి అయిన మనుషుని యొక్క బస చేయ వెళ్ళినని చాలా సడుక్కున్నారు. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తా ఉన్నాను. నేనెవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంటల మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాడు. చాలు చాలు, విన్నారా? అందులో జాగ్రత్తగా విన్నారా? జాగ్రత్తగా నిద్ర అవుతారా? జాగ్రత్తగా పూర్తిచేసేస్తారు. జాగ్రత్తగా అర్థమైంది. ఆ ముగ్గురు ఒక ఎత్తు అయితే ఇతడు ఒక్కడు ఒక ఎత్తు కదండి. ఆ ముగ్గురు ధనాన్ని ఆశించి, ధనాన్ని ప్రేమించి, ధనాన్ని కోరుకొని, ధనాన్ని పోగు చేసుకుని, ధనాన్ని అనుభవించే వాళ్ళైతే ఇతడు ఒక్కడు కూడా ప్రభు ఆశించిన రీతిగా ధనాన్ని
విడిచిపెట్టినవాడు. అర్థమైందండి? ఇతడు కూడా యూదుడే. యూదులకి రోమీలంటే అసలు ఇష్టం ఉండదు. రోమా అధికారం కింద ఉన్నటువంటి యూదుడు అక్కడ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడని మిగిలిన యూదులు ఇతను అంటనెవరో. అటువంటి సందర్భాల్లో ఇతడు యేసుక్రీస్తు ప్రభువును కూర్చున్నాడట. యేసుక్రీస్తు పాపుల రక్షకుడని, యేసుక్రీస్తు ప్రభు అందరినీ చేరదీస్తాడని, యేసుక్రీస్తు ప్రభు అందరినీ బాగు చేస్తాడని, యేసుక్రీస్తు ప్రభు అందరికీ సమాధానం, సంతోషం, ఆనందం, నెమ్మదిస్తాడని, యేసుక్రీస్తు ప్రభు గుడ్డివారికి కళ్ళు, కుంటివారికి కాళ్ళు, కుష్ఠరోగులకు శుద్ధి ఇస్తాడని అన్ని కూడా యేసు ప్రభువును గురించి విన్నాడు. బాగా విన్న తర్వాత తనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే యేసు ఎవరో నేను చూడాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి మాట ఎవరైనా సమాజంలో చెప్పారనుకోండి, అతను చాలా తక్కువగా చూస్తారు. అతను ఎందుకు పనికిరానోడికి చూస్తారు. ఏసెవర్రా, ఏసెవరు అనుకుంటూ ఉన్న ఆ కులం, ఈ కులం, ఆ మతం, ఈ మతం, ఆ జాతి, ఈ జాతి వాడి దేవుడు, దిగుమతి చేసుకున్న దేవుడు, బ్రిటిష్ వాడి దేవుడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా, మనం అనుకుంటున్నట్లుగా యేసు అమెరికాలో కానీ, ఇంగ్లాండ్లో కానీ, లేకపోతే యూరప్ కంట్రీస్లో కానీ ఎక్కడ జన్మించలేదండి. ఎక్కడ జన్మించాడు చెప్పనా? మన దేశం ఉన్న ఆసియా ఖండంలో జన్మించాడు. కొట్టండి చప్పట్ల. ఒక మాట చెప్పాలంటే యేసు మన దేవుడే. యేసు మన దేవుడే. పాలస్తీనా దేశంలో బెత్లెహేమ్ అనే ప్రాంతంలో, ఆసియా ఖండంలో ప్రపంచానికి నడుబొడ్డున యేసు జన్మించాడు. నడిబొడ్డునంటే అర్థం ఏంటంటే యేసు అందరికీ ప్రభువు, యేసు అందరికీ కావలసిన వాడు, యేసు అందరి వాడు. అర్థమైందండి మీకు? ఒక మాటలు చెప్పాలంటే అమెరికా దేశం వచ్చి 400 సంవత్సరాలైంది. యేసు ప్రభు పుట్టి ఎంతకాలం అయింది? 2000 సంవత్సరాలైంది. 400 సంవత్సరాలు ఎక్కడ, 2000 సంవత్సరాలు ఎక్కడ? ఒక్కో మాట చెప్పనా, అసలు యేసు ప్రభు వచ్చింది మొట్టమొదటిగా మన దేశమే వచ్చాడు. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ దేవుడు ఏళ్ళ దేవుడు కాదు, యేసు అందరి దేవుడు. ఎందుకంటే వాళ్ళ కోసమే ప్రాణం పట్ల, యేసు అందరి కొరకు ప్రాణం పెట్టాడు. వాళ్ళనే పరలోకాన్ని తీసుకెళ్ళడానికి రాలా, యేసు అందరినీ పరలోకాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఆయన పక్షపాతం లేని దేవుడు అండి. అర్థమైందా? కాబట్టి అటువంటి యేసు ప్రభుని చూడాలనేటటువంటి ఆలోచన వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే యూదులు ఎవరు కూడా యేసు ప్రభుని యాక్సెప్ట్ చేయరు, అంగీకరించరు, సమ్మతించరు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకోరు. ఎందుకంటే యేసు ప్రభుని దేవుడిగా వాళ్ళు నమ్మరు. అయితే వాళ్ళందరూ చూస్తుండగా వెళితే సిగ్గు అనుకోలేదు, ఎలాగెళ్ళాలి అనుకోలేదు. అతను ఉన్న బలమైన కోరిక ఏంటంటే యేసు ఎవరో చూడాలి. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అతని దగ్గర ఎంత డబ్బు ఉందో అతనికే తెలియదు. అంత డబ్బు ఉంది, కానీ తన డబ్బు వల్ల తనకు సమాధానం లేదు, శాంతి లేదు. కానీ యేసు ప్రభునే చూడాలన్న ఆలోచన తపన అతని జీవితంలో ఉండిపోయింది. కానీ మనం ఇంకా చెడిపోయిన వారు ఉండగా, మనం ఇంకా బలహీనమై ఉండగా, యుక్త కాలమున భక్తిహీనుల కొరకు నా యేసయ్య తన ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎవరి సమాధి అయినా ఖాళీగా ఉందంటే ఒక యేసయ్య సమాధి ఒక్కటే ఖాళీగా ఉంది. ఈనాడు సెలవిస్తా ఉంది, తెలియజేస్తా ఉంది, యేసు మృత్యుంజయుడు, మరణం మీద అధికారం కలిగిన వాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి దేవుడు నీకు నాకు దేవుడిగా ఉండడానికి, నీకు నాకు రక్షణగా ఉండడానికి, నీకు నాకు ప్రభుగా ఉండడానికి, నిన్ను నన్ను తీసుకెళ్లి తనతో పాటించుకోవడానికి లోకానికి వచ్చిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త ప్రజలారా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంత మంచిగా పిలిచినోడు ఎవరన్నా ఉన్నాడా? సమస్తమైన ప్రజల్ని పిలుస్తా ఉన్నాడు. నువ్వెంత ఘోర పాపమైనా, ఎంత చెడిపోయిన వాడమైనా, ఎంత పనికిమాలిన వాడైనా, ఎంత దూరస్తుడు అయినా కానీ అందరికీ నిండా పిలుపు. ఈ రాత్రి కూడా పిలుస్తా ఉన్నాడు. ఆ పిలుపును అందుకుని మనం వెళితే యేసయ్య తన బిడ్డగా మనం చేర్చుకుంటాడు. మన జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మదిస్తాడు.
ఈ దేహాన్ని విడిచిన తర్వాత మన ఆత్మకు మోక్ష రాజ్యాన్ని ఇస్తాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఈయనెవరో తెలుసుంటే ఈయన్ని చేర్చుకోవడం, ఈయన్ని పిలవడం అంటా ఉంటే అప్పుడు చక్కే అంటాడు, ప్రభువా నేనెవడి దగ్గరైనా అన్యాయముగా దేనినైనా తీసుకుంటే 4 గంటలు నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేస్తా ఉన్నాను. అర్థమైందా? వాళ్ళన్న మాట నేను అంటాడు, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నానయ్యా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నానయ్యా. ఎవరని అంటారా? కన్న తల్లిదండ్రులకి పొద్దాడు డబ్బు, కన్న తోబట్టులకే ముద్దెక్కడో ఎవడోడో ఎక్కడోడో నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను, నువ్వు నాకు కావాలి. ఎవరి దగ్గరైనా వాళ్ళు అన్నట్లుగా అన్యాయంగా తీసుకుంటే 4 రెట్లు ఇస్తా, 100 తీసుకుంటే 400 ఇస్తా, 1000 తీసుకుంటే 4000 ఇస్తా, 1,00,000 తీసుకుంటే 4 లక్షలు ఇస్తా. కొట్టండి చెప్పట్లో. అంతకంటే విలువైన యేసయ్య డబ్బుతో దొరకనోడు, కోట్లు పెట్టినా దొరకనోడు, యేసయ్య ఉచితంగా దొరికాడు. కొట్టండి చెప్పట్లో. డబ్బుతో దొరకని సంతోషం, డబ్బుతో దొరకని ఆనందం, డబ్బుతో దొరకని నెమ్మది యేసయ్య దొరికాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకనే యెహోవా తమకు దేవుడుగా గల జనుల్లో ధన్యులు. ఆయన ఒక్కడిని కలిగి ఉంటే చాలండి. దావీదు మహారాజు అంటాడు, దేవా ఆకాశమందు నీవు తప్ప నాకెవరు లేరు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కర్వద్దు. అర్థమైంది? యేసు అంత గొప్పవాడు. ఇప్పుడు ఇతని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమందాం? ధనాన్ని పంచిపెట్టి దేవుణ్ణి పొందుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలిగి. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి ఏం చేశాడు ధనవంతుడు? ధనాన్ని పోగు చేసుకుని ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. రెండోవాడు ధనాన్ని అనుభవించి పాతాళానికి పోయాడు. మూడోవాడు ధనాన్ని కోరుకుని నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. నాలుగోవాడు ధనాన్ని పంచిపెట్టి ధనాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి పొందుకున్నాడు. దేవుడి నామానికి స్తోత్రం. మరలా నేను ఎలా చెప్తానండి, అలా చేయడానికి కారణం ఏంటంటే ధనాన్ని పోగు చేసుకున్న వాళ్ళు తమలో తామే మాట్లాడుకుంటారు. జాగ్రత్తగానే ముగింపులోకి వస్తున్నా. ధనాన్ని పోగు చేసుకున్న వాళ్ళు తమలో తామే మాట్లాడుకుంటారు. ఆడు తమలో తానే మాట్లాడుకున్నాడా? నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరాల క్రితం ఆస్తి నీకు పోగు చేశాను, తిను త్రాగు సుఖించని చెప్పు తనలో తానే మాట్లాడుకున్నాడు. రెండవదిగా ధనాన్ని అనుభవించేవాడు ఎవరితో మాట్లాడితే మరలాంటి ఏమన్నా లాజరు ప్రతిరోజు వెళ్ళేవాడు అక్కడికి. ఆడు బల్ల మీద నుంచి తినే మొక్కల కింద పడుతుంటే తినేవాడంట. లాజరు ఈ 2 తినరా అని పలకరవలే. ధనాన్ని అనుభవించేవాడు ఎవరితో కూడా మాట్లాడు. మూడవదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ధనాన్ని కోరుకునేవాడు ఎవరు చెప్పినా విన్నాడా? యేసయ్య చెప్పిన మాట విన్నా. నాలుగవదిగా ఆ ధనాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి పొందుకునేవాడు ఎవరు చెప్పినా కానీ వింటాడు. అర్థమైందా? మళ్ళీ ఇంకో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ధనాన్ని పోగు చేసుకున్న వాడికి తనకు తానే దేవుడు. అంతేనా? ఏమన్నాడు? నా ఆస్తి, నా ధనము కదండి, నా ప్రాణము, వాడికి వాడే దేవుడు. రెండవదిగా ధనాన్ని అనుభవించేవాడు
కూడా మర్చిపోతాడు. ఎందుకనగా తన జీవితకాలం అంతా కూడా తనకిష్టమైనట్లు సుఖాన్ని అనుభవించాడు. మూడవదిగా ధనాన్ని కోరుకునేవాడు దేవుణ్ణి వదులుకుంటాడు. అతను మిక్కుడు ధనవంతుడు కాబట్టి ముఖం చిన్నపుచ్చుకుని వెళ్ళిపోయాడు. నాలుగవదిగా ధనాన్ని పంచిపెట్టేవాడు దేవుణ్ణి పొందుకుంటాడు కదా. నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తావు. ఎవరి దగ్గర అన్యాయంగా దేన్ని తీసుకుంటే వాడికి మరలా 4 గంటలు ఇస్తాను. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ధనాన్ని పోగు చేసుకునేవాడు డబ్బే సమస్తము, డబ్బు ద్వారా ఏదైనా చేయొచ్చు అనుకుంటాడు. ధనం ద్వారా ఏదైనా చేయొచ్చు అనుకుంటాడు. రెండవదిగా ధనాన్ని అనుభవించేవాడు ఏమనుకుంటాడంటే సత్యాక ఏమవుతామో తెలియదు, బతికుండగానే అన్నీ కూడా అనుభవించాలి. అర్థమైందా? మూడవదిగా ధనాన్ని కోరుకునేవాడు ఏమనుకుంటాడంటే నిత్య జీవము భూమి మీద ఉండగానే పొందుకోవాలి. అనగా ఇంకా నాకు చావట్టు ఉండకూడదు, భూమి మీద శరీరంతోనే నేను ఎల్లప్పుడూ బ్రతుకుండాలి అని కోరుకుంటాడు. కానీ శరీరంతో బ్రతకడం, భూమి మీద ఎల్లప్పుడూ ఉండడం, ఆత్మే ఎల్లప్పుడూ ఉండేది. ఎందుకనగా ఆత్మ దేవుని ఊపిరి, దేవునికి చావు లేదు, ఆత్మకు చావు లేదు. ఈ శరీరం మట్టిలోంచి వచ్చింది, నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావని దేవుడు చెప్పిన ప్రకారం ఇది మట్టిలోకి వెళ్ళిపోవాలి. ఆడేమనుకున్నాడంటే ఈ భూమి మీదే నేను నిత్య జీవాన్ని అనుభవించాలి అని అనుకున్నాడు. కాబట్టి వాడు దేవుడిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ధనాన్ని విడిచిపెట్టేవాడు ధనమే సమస్తం కాదు, దేవుడే సమస్తం. ధనం ద్వారా దొరకనివి చాలా ఉన్నాయని కదండి. శాంతి, సమాధానం, నెమ్మది దేవుడు ధనం ద్వారా దొరుకుతుందా? ఒక ఆయన అన్నాడు, వద్దంటే వెనకాల పడి వచ్చేస్తా ఉంది. ఏంటది? ధనం. కావాలంటే దొరకడం లేదు, సమాధానం. దేవుడు మన స్తోత్రం కలుగునుగా. ఈ దినాలు ఎంతమంది జీవితాల్లో తలలో ఉంచండి, ప్రార్థన చేస్తాను. ఎంతమంది జీవితాల్లో సమాధానం లేక, ఎంతమంది జీవితాల్లో శాంతి లేక, ఎంతమంది జీవితాల్లో నెమ్మది లేక, ఎంతమంది జీవితాల్లో దేవుడు ఆయన లేక, తమ జీవితాల్లో ఎంతున్నా కానీ, ఏమున్నా కానీ, తమ జీవితాల్లో ఏమాత్రం కూడా సుఖం లేక, ఆనందం లేక బ్రతుకుతున్నట్లుగా అనేక మందిని మన మధ్య మనం చూస్తూ ఉన్నాం. దేనికి లోట్లేదు, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఎందుకో? సమాధానం లేదండి, నెమ్మది లేదండి. దేనికి లోట్లేదు, భార్య భర్తలు విడిపోయారు. ఎందుకో? ఒకరి పట్ల ఒకరికి నమ్మకం లేదండి, నమ్మకం లేదండి. దేనికి లోటు లేదు, జీవితంలో సమాధానం లేదు. ఈ రాత్రికాల సమయంలో 4 ధనవంతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3 ధనవంతులు దేవుడు లేకుండానే ధనాన్ని పోగు చేసుకుని ప్రాణం పోగొట్టుకున్నాడు. ధనాన్ని అనుభవించి పతకానికి పోయాడు. ధనాన్ని కోరుకుని నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ధనాన్ని పంచిపెట్టి దేవుడిని పొందుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో 4 ధనవంతుల్లో ఏ ధనవంతుల్లోనూ ఉన్న ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ధనం కాకపోతే దేన్ని కోరుకొని, ఏ చెడు వ్యసనాన్ని కోరుకొని దేవుడికి దూరమైపోయి నిత్య జీవాన్ని పోగొట్టుకొని నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుడి దగ్గరికి వెళ్లకుండా దేవుడు లేని స్థలానికి వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుడిచ్చే రక్షణ పొందుకోకుండా దేవుడిచ్చే శిక్షకు గురి అయిపోయాం. ఈ రాత్రి ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏది దేవుడిని నీకు దూరం చేసింది? ఏది దేవుడి సన్నిధిని నీకు దూరం చేసింది? ఏది దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా నీ జీవితంలో అడ్డుపడతా ఉంది? ఒకసారి జ్ఞాపకం చేసుకో. అది ఒకవేళ నీ భర్త, నీ భార్య, నీ బిడ్డల, నీ యొక్క అందమా, నీ యొక్క ఉద్యోగమా, నీ యొక్క ఆస్తిపాస్తుల, ఐశ్వర్యమా, నీ బంధువుల,
స్నేహితులా, నీ త్రాగుడా, నీ పేకాట ఏది దేవునికి దూరం చేస్తా ఉంది? ఒకసారి జ్ఞాపకం చేసుకుని రాత్రికాల సమయంలో ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఆ ముగ్గురు వలె దేవుడికి దూరం అయిపోయి నరకానికి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కానీ ఆ జక్కయ్య వలె అన్నీ విడిచిపెట్టి ప్రభు దగ్గరికి నువ్వు రావాలని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడానికి నీ జీవితంలో ఏది నిన్ను దేవునికి దూరం చేస్తుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి నీకు గుర్తు చేస్తూ ఉంటుండగా దేన్ని బట్టి దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావో పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉంటుండగా ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడితో ఒక మాట, ప్రభువా నువ్వు నాకు గుర్తు చేశావు, అవును ఫలానా చూసుకునే దూరం అయిపోతూ ఉన్నాను, నీకు దయతో నన్ను క్షమించు, ఈ రాత్రి నేను దాన్ని విడిచిపెడతాను, నీకంటే ఎక్కువేమీ కదయ్యా, నేను దేని ప్రేమిస్తున్నానో ఏది నీకు దూరం చేస్తా ఉందో, నేను నరకానికి పోతే అదే మాత్రం కూడా నరకం నుంచి నన్ను తప్పించలేదని నాకు తెలుసయ్యా. కాబట్టి నా జీవితంలో నీకు దూరం చేస్తున్నది ఇదే ప్రభువా, దీన్ని విడిచిపెడతానని ఒక్కసారి రాతి పైన నీవు నడచిన మీరెవరు పాడద్దు, నేను ఒక్కడే పాడతాను. మీరు మాత్రం హృదయంలో ఒక్కసారి ప్రభు సన్నిధికి దూరం అయిపోవడాలి, ప్రభుకి ఇచ్చే విషయంలో దూరం అయిపోవడాలి, ప్రభుని ప్రేమించే విషయంలో దూరం అయిపోవడాలి, ప్రార్థించే విషయంలో, బైబిల్ చదివే విషయంలో దేవునికి దగ్గర కాకుండా దూరం అయిపోవడానికి ఏముందో పరిశుద్ధాత్మ దేవుడిని గుర్తు చేయమని అడగండి. ఆయన గుర్తు చేస్తున్నప్పుడు ఒప్పుకోండి, విడిచిపెట్టండి. మీరు మాత్రం పాడవద్దు, నేను పాడతాను, మీరు మాత్రం ప్రార్థన చేసుకోండి. పాలరాతి పైన నీవు నడచిన గాని పట్టు వస్త్రాలు నీవు తొడిగిన గాని అదలం పైన కూర్చున్నా గాని అదనంత స్థితిలో నీవున్నా గాని కన్ను మూయడం ఖాయం, నిన్ను మూయడం ఖాయం, కన్ను మూయడం ఖాయం, నిన్ను మూయడం ఖాయం. కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా. కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా, ఏ క్షణమైనా, ఏ దినమందైనా, ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, పాడిపోతుంది మిత్రమా. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం పాడిపోతుంది. జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా. మరణము రాకముందే, అది నిన్ను చెరకముందే, మరణము రాకముందే,
అది నిన్ను చేరకముందే పాపాలు విడునేస్తమా ప్రభుని చేరు మిత్రమా పాపాలు విడునేస్తమా ప్రభుని చేరు మిత్రమా పూలకి నీ జీవితం రాలిపోతుంది గడ్డిలాంటి నీ జీవితం వాడిపోతుంది ఇలలో నీవు నేను స్థిరము కాదుగా ధరలో మనకేది స్థిరము లేదుగా ఇలలో నీవు నేను స్థిరము కాదుగా ధరలో మనకేది స్థిరము లేదుగా ఎంత సంపాదించిన అర్థము తెలుసా ఏది నీతో రాలేదని తెలుసా ఎంత సంపాదించిన అర్థము తెలుసా ఏది నీలో రాలేదని తెలుసా వాడిపోయి రాలక ముందే ఎత్తి పారవేయక ముందే వాడిపోయి రాలక ముందే ఎత్తి పారవేయక ముందే పాపాలు విడునేస్తమా ప్రభుని చేరు మిత్రమా పాపాలు విడునేస్తమా ప్రభుని చేరు మిత్రమా పువ్వులకి నీ జీవితం రాలిపోతుంది గడ్డిలాంటి నీ జీవితం పాడిపోతుంది ఏ దినమందైనా ఏ క్షణమైనా ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా వాడిపోతుంది మిత్రమా రాలిపోతుంది నేస్తమా వాడిపోతుంది మిత్రమా పూలకి నీ జీవితం రాలిపోతుంది గడ్డిలకి నీ జీవితం ఆడిపోతుంది ప్రార్థన చేయి నీ జీవితంలో దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడానికి దేవుడితో సహవాసం నిర్లక్ష్యం చేయడానికి దేవుడితో ఉండడానికి నిర్లక్ష్యం చేయడానికి నీ జీవితంలో ఏది అడ్డుగా ఉన్నా అది ఏదైనా కానీ నీకు క్షేమం కాదు. దానికి మొదటి స్థానాన్ని ఇచ్చి ఆఖరిగా దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తే నీ జీవితంలో ఏమి రాణిస్తావు, నీ జీవితంలో ఏం ఎదుగుతావు, నీ జీవితంలో ఏం గొప్పవాడు అవుతావు. చివరికి దేవుడు లేని స్థలానికి వెళితే నిత్య నరకంలో అగ్ని గంధకాల మండే కొండములో యుగ యుగాలు తరతరాలు కాలుతూ ఏడుస్తూ మొత్తుకుంటూ చేసిన ప్రతి పొరపాటు జ్ఞాపకం చేసుకుని అయ్యో అలా చేయకపోయి ఉంటే బాగోదే, ఇలా చేస్తే బాగుండేదేనప్పుడు ఎంత ఏడ్చినా కానీ మరలా మరొక సమయమో మరొక అవకాశమో మరొక దినమో నీ జీవితంలో రాదు కదా. కాబట్టి ఇప్పుడు బ్రతికుండగానే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు అయ్యా నాకంటే ఎక్కువగా నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావు, అందుకనే నా సన్నిధికి దూరం అయ్యావు, నాతో సహవాసం ప్రార్థనకు దూరం అయ్యావు, నాతో మాట్లాడడం వాక్యానికి దూరం అయ్యావు. ఏమది నీ జీవితానికి మంచిది కాదమ్మా, అది నీ జీవితానికి మంచిది కాదయ్యా, నీ బిడ్డలకు మంచిది కాదయ్యా, నీ కుటుంబానికి మంచిది కాదయ్యా. నాతో సహవాసం చేయి, నాతో మాట్లాడు, నాతో ఉండు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయన ఈ పిలుపును ఈ మాటలను నిర్లక్ష్య పెడితే మళ్ళా నీతో ఆయన మాట్లాడేమో, ఆయనతో నువ్వు మాట్లాడే అవకాశం కూడా నీకు దొరకదేమో. అది రాకముందే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న నిర్లక్ష్యాన్ని చూపెడతా ఉన్నప్పుడు, నీలో ఉన్న అవిధేయతను చూపెడతా ఉన్నప్పుడు, నీలో
నీలో ఉన్న అలక్ష్యాన్ని చూపెడతా ఉన్నప్పుడు ఏమాత్రం కూడా అడుచుకోవద్దు, ఏమాత్రం కూడా వెనక్కి తగ్గొద్దు, ఏమాత్రం కూడా దాచుకోవద్దు. అవును ప్రభు, ఫలానా విషయంలో మీ సన్నిధికి దూరం అయ్యానయ్యా, మీతో మాట్లాడడానికి దూరం అయ్యానయ్యా, మీతో సహవాసం చేయడానికి దూరం అయ్యానా, ప్రార్థనకు, వాక్యానికి, మందిరానికి దూరం అయ్యానయ్యా, నాకు ఇచ్చిన మాటలు మీకు ఇవ్వడానికి కూడా దూరం అయ్యాను, దయతో నన్ను క్షమించని ఒక చిన్న మాట ప్రభుత్వం ఎందుకు చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదు? ఆ రీతిగా చెప్పి ప్రవహించేటటువంటి క్షమాపణ పొందుకొని సంతోషంగా ఆనందంగా ఇంటికి ఎందుకు వెళ్ళకూడదు? నువ్వు బాగుపడ్డం ఆ దుష్టుడికి ఇష్టం ఉండదు, నీ కుటుంబం సంతోషంగా ఉండడం ఆ సాతానికి ఇష్టం ఉండదు, నీ బిడ్డలు పైకి ఎదగడం దుష్టుడికి ఇష్టం ఉండదు. అందుకు కాబట్టి నువ్వేమి ఒప్పుకోకో, ఏమి చెప్పకో, నోరు మూసుకుని వచ్చే అని ఆలోచన ఇస్తా ఉంటాడు. ఆ చెడుడు ఆలోచన, చెడ్డాడు ఆలోచన, పనికి మాలిన ఆలోచన, దేవునికి వ్యతిరేకమైన సాతాను ఆలోచనలో మనసులో పెట్టుకుందాం. ప్రభుతో సమాధాన పడు, ప్రభు దగ్గర క్షమాపణ అడుగు, ప్రభు దగ్గర ఒప్పుకో, ఇష్టపడు. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నువ్వు ఎంతో మంచి దేవుడు అయినా, మేము మీకు దూరమైనా కానీ, మేము ప్రార్థించకపోయినా కానీ, వాక్యం చదవకపోయినా కానీ, మీ సన్నిధికి రాలేకపోయినా కానీ నువ్వు మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. పదే పదే మాతో మాట్లాడుతున్నావయ్యా, పదే పదే మమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నావయ్యా, పదే పదే మా తప్పును అవిధేయతను మాకు జ్ఞాపకం చేస్తున్నావయ్యా. ఆ రీతిగా మరలా మీ దగ్గరికి రావాలని ఎన్నోసార్లు ఎన్నో రీతిలుగా ఎంతో మంది మీ దాసులతో మాట్లాడుతూ ఉన్నావు ప్రభువా. నువ్వెంత మంచాడువో, ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావో, ఎంతగా మమ్మల్ని కోరుకుంటున్నావో, ఎంతగా మమ్మల్ని ఇష్టపడుతున్నావో. అవునయ్యా, నీ రూపంలో, నీ పోలికలో, నీ స్వరూపంలో మమ్మల్ని చేశావు. సమస్త సృష్టిని నోటి మాట ద్వారా కలుగు చేస్తే మమ్మల్ని నీ చేతితో మట్టితో చేశావు. సమస్తానికి ఆయా ఆకారాలు ఇస్తే మాకు నీ ఆకారాన్ని ఇచ్చావు, నీ పోలికలు ఇచ్చావు, నీ రూపాన్ని ఇచ్చావు, నిన్ను వలే చేశావు. అంత మంచిగా ప్రేమించిన వాడు ఈ లోకంలో మీకంటే ఎవరో లేదయ్యా. నాకు ఒక రక్తం పొట్టు కూడా దాచుకోకుండా నా పాపాన్ని అంతా కడిగేయడానికి నీ రక్తం అంతా కాల్చేశావు. నన్ను ధనవంతుడిగా చేయడానికి నువ్వు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చావు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! అంత ప్రేమను నేను ఎక్కడ కాచగలనయ్యా, ఎక్కడ విడిచిపెట్టగలనయ్యా, ఎక్కడ నిన్ను దుఃఖపెట్టగలను ప్రభా? నువ్వు లేకుండా నా జీవితంలో మనుగడ ఎలా సాగించగలనయ్యా? నువ్వు లేని స్థలం ఆ నరకానికి ఎలా వెళ్ళగలనయ్యా? దైవం నన్ను క్షమించు అని ఎవరైనా ఇంతవరకు మిమ్మల్ని ఎరగని వాళ్ళు ప్రార్థన చేస్తే ప్రభువా, వారి ప్రతి పాపను క్షమించి వారి హృదయంలోకి మీరు రండి, వారికి రక్షణ దయచే. ఒక రక్షించబడి ఇప్పటికే మీకు దూరంగా ఆ వాటిని వీటిని చూసుకుని దూరంగా అయిపోతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది గమనించి రాత్రి మీ పాదాల చెంతకు వస్తే వారిని క్షమించి హక్కున చేర్చుకోండి ప్రభువా. బలహీనులుగా ఉండి ఎవరైనా బలహీనతను బట్టి రాలేకపోతున్నట్లయితే, బలహీనత ఆటంకంగా అడ్డుగా ఉన్నట్లయితే శిలువలో కాల్చిన రక్తంలో ఉన్నటువంటి స్వస్థత ఇప్పుడే ఆ బలహీనులపైన ప్రసరింపచేయండి. యేసు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాం. వారిని బాగు చేయండి, స్వస్థపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిపోతూ నువ్వు ఇంకా ఎందుకు బతుకుతావులే, చచ్చిపో అని ఎవరన్నా సాతానుడు వాళ్ళ హృదయాల్లో పిరికితనాన్ని నూరు పోస్తూ ఉంటే సర్వాధికారి అయిన సర్వశక్తి గల యేసు నామములో సాతాను యొక్క ఆలోచన ఆత్మలోంచి తొలగిపోవును కాక, అటువంటి ఆలోచన నుండి విరమించబడను కాక, అటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించబడను కాక, ఆ రీతిగా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఇక్కడ కూర్చున్న వారికి ఇంకెవరైనటువంటి సమస్యలు ఉన్నారు, ఇరుకులు ఉన్నారు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, కష్ట నష్టాలు, శోధన, వేదనలో అవన్నీ యేసు నామములో పునరుత్థాన శక్తితో తొలగిపోవును గాక. మీ బిడ్డలకు ఇప్పుడే సమాధానం దయచేయండి, ఇప్పుడే ఆనందం దయచేయండి, ఇప్పుడే నెమ్మది దయచేయండి, ఇప్పుడే సంతోషం దయచేయండి, ఇప్పుడే ఆనందంతో ఇంట్లోకి పంపించమని అడుగుతూ ఇంతవరకు సహాయం చేస్తే ముందుకు సహాయం చేసి నడిపించమని మా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం, ఎంతో జరిగిన కూడికందరికీ పాల్గొన్న బిడ్డలందరికీ విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా జీవించుట కొరకు, వెళుతున్న వారికి మంచి ప్రయాణాల కొరకు, ఎల్లప్పుడూ మీతో పాటు నిత్యత్వంలో సంతోషంతో ఆనందంతో ఉండడం కొరకు, భూలోకంలో ఉండగా నిత్య సహవాసము నిత్య జీవాన్ని పొందుకుని ముందుకు కొనసాగినట్లుగా ఇప్పుడు ఎల్లప్పుడూ మీ కృప మీ బిడ్డలందరికీ తోడేయండి, కాపాడి దీవించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బోలో యేసుక్రీస్తు మహారాజుకి, రాజు యేసయ్యకి, ప్రభు ప్రభు యేసయ్యకి, సుందరుడైన యేసయ్యకి, సజీవుడైన యేసయ్యకి, పరమారాధన యేసయ్యకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. అందరికీ వందనాలండి. దేవుడు దీవించడానికి సమయం ఇచ్చిన ఆహ్వానించిన ఐదారు కుటుంబాన్ని చరిత్ర కోరుకోవాలి. దేవుని నామాన్ని ఘనపరుస్తూ తప్పట్టు కొట్టి ఒకసారి